నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడు దినపత్రికలో అయితే మాత్రం ఇక ఇరాన్పై దాడికి అమెరికా సన్నాహాలు, ఆసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు, ఆందోళనతో నెత్తురోడుతున్న టెహ్రాన్ సహా పలు నగరాలు, 538కి చేరిన మృతుల సంఖ్య అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మాత్రం ప్రచురించడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి అంశాలను ఒకసారి మనం చూద్దాం. ముఖ్యంగా అమెరికా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్య ఏంటంటే, ప్రతి దేశాన్ని కూడా, చిన్న చిన్న దేశాలను కూడా ఆక్యుపై చేసేందుకు. ఇక డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అది ఒక్కొక్క దేశాన్ని ఆక్యుపై చేస్తాం. మనం చూసాం వెనుజులాలో ఆ దేశ అధ్యక్షుడిని ఏ విధంగా తీసుకెళ్ళినటువంటి అంశాన్ని మనం చూద్దాం. ఇక మొత్తానికైతే మాత్రం ఇరాన్పై ఇప్పుడు అమెరికా అటాక్ అయితే మాత్రం పూనుకుంది. ఏంటంటే ఇక దాంట్లో ఉన్నటువంటి లోతైన అంశం, 538కి చేరిన మృతుల సంఖ్య, 10,000 మందికి పైగా అరెస్ట్, నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదు, అమెరికాకు టెహ్రాన్ తీవ్ర హెచ్చరికలు, నిరసనలతో ఇరాన్ అట్టుడుగుతోంది, ఆందోళనకారులని సైన్యం తీవ్ర స్థాయిలో అణిచివేయడంతో ఇరాన్ వీధులు నెత్తురోడుతున్నాయి, ఘర్షణలో మరణించిన వారి సంఖ్య దాదాపు 538 చేరింది. ఇందులో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. దాదాపు 10,670 మందిని సైన్యం అరెస్ట్ చేసింది. మరోవైపు ఇరాన్పై సైనిక చర్య అవకాశాలని అమెరికా తీవ్రంగా పరిగణిస్తుందన్న వార్తలు పశ్చిమాసియా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యుద్ధ మేఘాలు అలుముకుంటున్న సంకేతాలు ఇస్తున్నాయి. ఈ ఆందోళనకు సంబంధించి ఇరాన్ అమెరికాల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఆందోళనకారులకు ఏమైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని పదే పదే హెచ్చరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్య దిశగా సన్నాహాలు చేస్తున్నారని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సైనికాధికారులు ఇప్పటికే అధ్యక్షుడితో చర్చించారని సమాచారం. ఇరాన్పై చర్య విషయంలో వివిధ ప్రతిపాదనలు ట్రంప్ ముందున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో అమెరికా నేరుగా జోక్యం చేసుకోకుండా పరోక్షంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ మనకి కథనాలు అయితే మనకు తెలుస్తుంది. అంటే ఇందులో ఉన్నటువంటి కథనాల ప్రకారం మనం ఇక్కడ చూసాం. ఇరాన్లోని మసాద్లో ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో కాలిపోతున్నటువంటి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మాత్రం సైనిక చర్యలకు చేసే అవకాశాలు ఉన్నాయి. మనం చూసే వెనుజులా అయితే మాత్రం అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే ఈ అమెరికా కనుసన్నల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలనే అక్కడ ఏర్పాటు చేయటం, అక్కడ ఉసిగొల్పడం, రకరకాలైనటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం అమెరికా చేస్తుంది. వాళ్ళు చెప్పు చేతల్లో ఉండాలి, అమెరికా చెప్పు చేతల్లో ఉండాలా, వాళ్ళకు కావలసినటువంటి సైనిక పరికరాలు అమెరికా నుంచే కొనుగోలు చేసేటటువంటి దేశాలకైతే మాత్రం ఆర్థిక సహాయం చేయటం, మరోపక్క అక్కడ ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు, చమురు అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా ఖనిజ నిక్షేపాలు కూడా అక్కడ అపారమైనటువంటి అవకాశాలు ఉంటే ఆ దేశాలని స్వాధీనం చేసుకొని ఆ దేశాలు, లేదా తక్కువ రేటుకి డాలర్లోనే ఆడక వర్తక వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మాత్రం చిన్న చిన్న దేశాలను అయితే మాత్రం చేస్తున్నాం. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలను అయితే మాత్రం చేస్తాం. ఇంకా కొలంబియా, కొన్ని దేశాలపై అయితే మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను పడ్డదని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాం. ఆ కోవలోనే వెనుజులా అధ్యక్షుని కూడా తీసుకెళ్లారు. మరోపక్క ఇప్పుడు ఇరాన్పై అటాక్ చేస్తున్నారు. మరి ఏ విధంగా ఉంటుందో రానున్న రోజుల్లో, మరి ఐక్యరాజ్య సమితి అయితే మాత్రం దీని మీద కలగజేసుకుంటుందా లేదా అనేది కూడా చూడాలా. ఇంకా మన వెనుజులాపై కూడా అది ఖండించింది, కానీ దానిపై మాత్రం చర్యలు తీసుకోలేదు. అమెరికాపై అయితే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా మరో అంశం చూడొచ్చు. గోదావరి తీరానికి సంక్రాంతి మొదలైన పండుగ సంబరం, ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు, 3 రోజుల పాటు వివిధ పోటీలు అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. అతిపెద్ద పండుగ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ జనవరి, అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత సంక్రాంతి పండుగ సంబరాలు అయితే మొదలైనట్టు మనకు తెలుసు. ఇంకా అంటే భోగి, పండుగ, కనుమ, ఈ 3 రోజులు అయితే మాత్రం పండుగ వాతావరణం సందడి నెలకొంది. దీనికి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసింది. గోదావరి తీరాన అక్కడ రంగువల్లులతోటి అక్కడ ముగ్గులు పోటీలు నిర్వహించడం, ముఖ్యంగా ఆట పోటీలు నిర్వహించడం. ఇక కోడి పందాలంటే సరే ఇవన్నీ కూడా మగవారికి ఉపయోగం. ఆడవాళ్ళకి, ముఖ్యంగా మహిళలకు అయితే మాత్రం సంక్రాంతి రంగవల్లు పోటీలు అయితే మాత్రం నిర్వహిస్తుండే, ముగ్గుల పోటీలు నిర్వహించి వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తుంది. దాంట్లో ఉన్నటువంటి అంశాలను ఒకసారి చూద్దాం. ఇంకా ఆత్రేయపురం తెలుగు లోగిళ్ళలో అతిపెద్ద పండుగైన సంక్రాంతి కోనసీమకు ముందే వచ్చేసినట్లుగా గోదావరి తీరం పులకరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక 3 రోజుల పాటు నిర్వహిస్తున్న సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు విచ్చేయడంతో సందడి నెలకొంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఎమ్మెల్యే సత్యానందరావు మూలాలో
కొన్ని అంటే ఆయన మాట్లాడుతూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ప్రాంతం కీర్తి ప్రపంచం నలుమూలలా వ్యాపించింది. కేరళ తరహాలో డ్రాగన్ పోటీలు నిర్వహిస్తూ ఈ ప్రాంతానికి మరింత పేరు తెచ్చేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. మహేష్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఏడాది పాటున నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇక్కడ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని అయితే మాత్రం వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి కలెక్టర్ అవ్వచ్చు, ఎమ్మెల్యే సత్యానందరావు అవ్వచ్చు, అక్కడైతే మాత్రం ఆత్రేయపురంలో ఇక సంక్రాంతి సంబరాలు అయితే నిర్వహించారు. మొత్తానికైతే మాత్రం ఈ 3 రోజుల పాటు అయితే మాత్రం పల్లెవాసులు అయితే మాత్రం ఈ గత కొన్ని సంవత్సరాలుగా పట్టణాల్లో నివసిస్తున్నటువంటి పల్లెవాసులు అయితే మాత్రం పట్టణాల బాట పట్టారు. ఈ 3 రోజులు కూడా ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా పట్టణం బాట, ఇతర విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యులతో కలిపి అయితే మాత్రం ఆ 3 రోజులు సంబరాలు అయితే నిర్వహించుకుంటారు. దీని నేపథ్యంలోనే ఇక గోదావరి తీరాన అయితే మాత్రం అక్కడ ముగ్గులు పోటీలు నిర్వహించడం, మరోపక్క మగవాళ్ళకి ఈతల పోటీలు నిర్వహించడం, అలాగే క్రీడల్లో గెలుపొందిన వాళ్ళకి బహుమతులు ఇవ్వటం ఆ 3 రోజులు కూడా అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ వెలుగు తీయటం, ముఖ్యంగా 1 గంట లేకపోతే 2 గంటలు కూడా ఆ ముగ్గు వేయటానికి అయితే మాత్రం కొంత స్పేస్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. కొంత మెటీరియల్ కూడా ఇచ్చేసి ఆ ముగ్గుల పోటీలు నిర్వహిస్తుంటారు. గెలుపొందిన వాళ్ళకైతే మాత్రం బహుమతులు ఇవ్వటం, అలాగే ఆ ఈత పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ ఈత పోటీల్లో కూడా గెలుపొందిన వాళ్ళకైతే మాత్రం బహుమతులు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక మనం చూస్తున్నాం ఇంకో అంశం, గంటకు సగటున 1717 వాహనాలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పండగ కళ అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. గంటకు దాదాపు అంటే 2000 వాహనాలు, 1917 వాహనాలు, 2000 వాహనాలు అయితే మాత్రం సగటున అయితే మాత్రం 100-200 దాదాపు 300 వరకు అయితే మాత్రం వెళ్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పండగ వాతావరణం నేపథ్యంలో దాదాపు 2000 వాహనాలు, 1900 వాహనాలు అయితే మాత్రం గంటకు వెళ్తున్నాయి. ముఖ్యంగా పంతంగి, అలాగే కొర్లపాడు టోల్గేట్ ప్లాజా దగ్గర అయితే మాత్రం వాహనాల రద్దీ అయితే మాత్రం కొనసాగుతుంది. ఇక ప్రత్యామ్నాయంగా ఎంత ఏర్పాటు చేసినా సరే మాత్రం ఇక రద్దీ దృష్టి అయితే మాత్రం అక్కడ టోల్ ప్లాజాల దగ్గర రద్దీ కొనసాగుతుంది. మరోపక్క అక్కడ ఫాస్టాగ్ ఉన్నా లేకపోయినా అయితే మాత్రం మరి ఎలో చేస్తున్నా అని చెప్తున్నారు. ఒక పక్క ఏమో పని చేయకపోతే మాత్రం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాళ్ళకి టోల్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం దాదాపు అంటే మరి 3 రోజులు వెసులుబాటు ఇస్తుంది. ఈ 3 రోజులు మళ్ళీ వచ్చేటప్పుడు తిరుగు ప్రయాణానికి కూడా ఇస్తానని చెప్పేసి కేంద్ర మంత్రికి అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే లేఖ రాశారు. మరి దానిపై కేంద్రం అయితే ఇంతవరకు స్పందన లేదు. మరి దానికి టోల్ ఫీజు వసూలు చేస్తారా లేదా, అది కనుక వసూలు చేస్తుంటే టోల్ ప్లాజాల దగ్గర గేట్లన్నీ ఓపెన్ చేసి ఉంటాయి కాబట్టి వెళ్ళటానికి వెసులుబాటు ఉంటుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావించింది. దానిపై కూడా విమర్శలు వచ్చాయి. ఏంటంటే ఒక మున్సిపల్ ఎన్నికలు అంటే హైదరాబాదు బల్దియా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రవాసాంధ్రుల యొక్క ఓట్లని, ముఖ్యంగా సీమాంధ్రుల ఓట్లని ఎన్కాస్ట్ చేసుకోవడం, 95% మాత్రం ఇతర ప్రాంతాల వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో నివసిస్తుంటారు కాబట్టి వాళ్ళందరూ ఓట్లని ఎన్కాస్ట్ చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం. దాదాపు 9 నుంచి 10 కోట్ల రూపాయల వరకు అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉంది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం మేమే నామమాత్రం రుసుము చెల్లిస్తామని చెప్పేసి కేంద్రానికి ఒక లేఖ రాయటం జరిగింది. దానికైతే మాత్రం ఇంతవరకు స్పందన లేదు. ఏ విధంగా ఉంటుందో చూద్దాం. రానున్న 3 రోజుల్లో ముఖ్యంగా భోగి, పండుగ, కనుమ ఈ 3 రోజులే చాలా ఇంపార్టెంట్. తర్వాత అటు నుంచి కూడా రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇటు నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళేటటువంటి వాహనాల రద్దీ తగ్గి అటు నుంచి వెళ్ళేటటువంటి వాహనాల రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజులే ప్రధానంగా 14, 15, 16 ఈ 3 రోజులు సౌత్ సెంట్రల్ రైల్వే కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక తెలంగాణ ఆర్టీసీ కూడా దాదాపు 6000 పైచిలకు వాహనాలు అయితే మాత్రం వెహికల్స్ని అంటే ఆర్టీసీ బస్సులు అయితే సిద్ధం చేసింది. ఇంకా అది పండగకు సంబంధించినటువంటి అంశం. ఇక విపత్తుల నుంచి రక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన అటవీ శాఖ తీరమంతటా 5 కిలోమీటర్ల వెడల్పుతో పర్యావరణ కారిడార్. ప్రకృతి విపత్తుల నుంచి తీర ప్రాంతాన్ని రక్షించడం, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర అటవీ శాఖ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మహాహరిత కుడ్యం అంటూ కథ మనం చూడవచ్చు. ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఇదే ప్రాజెక్టు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం తీర ప్రాంతం పొడవున 5 కిలోమీటర్ల వెడల్పుతో పర్యావరణ కారిడార్ ఏర్పాటుకు అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. ప్రకృతి విపత్తులు,
వాతావరణ మార్పులో ముప్పు అధికంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. రాష్ట్రంలో తీర ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలు 33 లక్షల మంది. కోతకు గురవుతున్న తీర ప్రాంతం దాదాపు 32% మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సముద్ర మట్టాల పెరుగుదల వల్ల ముప్పు ఎదుర్కొంటున్నది 282 గ్రామాలు. 10 లక్షల మందికి పైగా ప్రజలు ఆవాసాలు కోల్పోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో గత 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల కారణంగా దాదాపు వాటిల్లో నష్టం, ఆర్థిక నష్టం 2.25 లక్షల కోట్ల రూపాయలు అయితే మాత్రం ఆ సముద్రపు అలలకి నీళ్లు అయితే మాత్రం బాగా రావడంతో చాలామంది గ్రామాలు అయితే మాత్రం ముంపుగా ఏర్పడే అవకాశం ఉంది. దీనికి ప్రకృతి పరంగా అనమాట, ప్రకృతి విపత్తు నుంచి రక్షించడం కోసం రక్షణ గోడ కట్టాలనే ఉద్దేశంతో కొన్ని గ్రామాల్లో అయితే మాత్రం ఈ మధ్యకాలంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పర్యటించినప్పుడు గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారన్నమాట. మాకు ఈ గోడ కడితే కొంచెం ఉపశమనం కలిగిద్ది అని చెప్పేసి. ఏ క్షణాన ఎట్లా ఆ అలల తాకిడికి అయితే మాత్రం ఇటు పక్క పంటలు కోల్పోయే అవకాశం ఉంది, అటు పక్క ఇళ్ళు కూడా కోల్పోయే అవకాశాల నేపథ్యంలో మాకు రక్షణ గోడ కావాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేయడంతో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దాని మీద పునరాలోచించి అయితే మాత్రం కేంద్రానికి లేఖ రాయటం జరిగింది, కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా ఒక ప్రతిపాదన అయితే పంపడం జరిగింది. దీనికి అయితే మాత్రం గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ విపత్తుల నుంచి కాపాడటం కోసం అయితే ఒక ప్రణాళిక అయితే మాత్రం ముందుకు కదిలినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రక్షణ గోడ వలన దాదాపు 5 కిలోమీటర్ల రక్షణ గోడ కట్టడం వల్ల కొంచెం ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి పంట పొలాలు, ముఖ్యంగా ఆవాస ప్రాంతాలన్నీ కూడా కొంచెం వాళ్ళు సురక్షితంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికైతే మాత్రం శ్రీకారం చుట్టాం. దానికి అంతా కూడా ఆ బడ్జెట్, దాని ప్రతిపాదనలో ఎన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అయింది, దాని అన్నిటి కూడా ఒక ముసాయిదాన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి విధి విధానాలు కూడా ఖరారు చేసి మొత్తానికైతే మాత్రం పవన్ కళ్యాణ్ చొరవతో అయితే మాత్రం ఒక ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీకి అయితే మాత్రం ఒక శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. కాబట్టి అదన్నీ కూడా అక్కడ దాదాపు 32 లక్షల మందికి అయితే మాత్రం కొంచెం ఆ గోడ వలన ఒక సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఇది చాలా బృహత్తర ప్రణాళిక, బడ్జెట్తో కూడా కూడుకున్నది. కాబట్టి ఏ విధంగా నిర్మిస్తారు, దాని విధి విధానాలు ఏంటనేది కూడా మనం రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇక మరో ప్రధానికి సంబంధించిందండి. స్వామినాథ్ స్వాభిమాన్ పర్వ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 2 రోజులు అయితే ఆయన పాల్గొన్నారు. ఆసక్తులు ఇప్పటికీ ఉన్నాయి. అవే సోమనాథ్ చరిత్రను తుడిచివేయాలని చూశాయి. బానిస మనస్కులు ఆలయ ప్రాముఖ్యాన్ని విస్మరించారు. స్వామినాథ్ స్వాభిమాన్ పర్వలో ప్రధాని మోదీ అయితే మాత్రం కీలక వ్యాఖ్యలు చేసినటువంటి అంశాలను చూడవచ్చు. దాదాపు 2 రోజులు అయితే మాత్రం అక్కడ ఆయన పర్యటించినటువంటి విశేషాల గురించి చెప్పినటువంటి అంశాలు, మొత్తానికి ప్రధాని మోదీ అయితే మాత్రం ఆలయాల పరిరక్షణకు అయితే మాత్రం ఆయన శ్రీకారం చుట్టినటువంటి అంశం. భక్తి పర్వంతో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు. మరొక పక్క అన్ని పండుగలను కూడా ఆయన ఆస్వాదిస్తూ ఉంటారు. మరి అన్ని దేవాలయాలు కూడా ఒక ప్రాముఖ్యతని అయితే మాత్రం ఆయన చాటి చెప్తున్న విధానాన్ని అయితే మాత్రం నిజంగా చాలా అభినందించదగిన విషయం. శ్రీశైల క్షేత్ర యొక్క విశిష్టతను, అక్కడ విశిష్టత గురించి, మరోపక్క వెంకటేశ్వర స్వామి విశిష్టత గురించి, స్వామినాథ్ దేవాలయం విశిష్టత గురించి, అలాగే మనకు చూడవచ్చు అయోధ్య రామ మందిరం విశిష్టత గురించి ఆయన చేస్తున్నటువంటి విధానం అవ్వచ్చు. నిజంగా అయితే మాత్రం ఒక భక్తి పారవస్యంతో ఆయన చేస్తున్నటువంటి యొక్క పనులను అయితే మనం అభినందించాల్సిందే. మరొక అంశం చూడవచ్చు. నిరుద్యోగులకు సైబర్ ఉచ్చు, విదేశాల్లో ఉద్యోగాలంటూ భారతీయులకు ఆశలు, లక్షల్లో వేతనాలంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు, తీసుకెళ్లి సైబర్ నేరాల్లోకి దింపుతున్న చైనా సిండికేట్, డిజిటల్ అరెస్ట్ అంటూ వారితోనే జనాలకు ఫోన్లు అంటూ ఇది అయితే మాత్రం చాలామంది అంటే నిరుద్యోగులు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అయితే మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. విదేశాల్లో ఉద్యోగాలంటూ ఆశ చూపుతారు. కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి కొలువులు ఇస్తామని వల విసురుతారు. లక్షల్లో వేతనాలు చెల్లిస్తామంటూ ప్రలోభ పెడతారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ బ్రాడ్కాస్ట్ మెసేజ్లు, టెలిగ్రామ్ గ్రూపుల్లో మోసపూరిత ఉద్యోగ ప్రకటనలతో హోరెత్తిస్తారు. అదంతా నిజమేనని నమ్మేసి ఒక్కసారిగా ఆ ఉచ్చులో చిక్కారు. అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠా గుప్పిట్లో బందీలైపోయినట్లే. దక్షిణాసియాలోని థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, లావోస్ వంటి దేశాల్లో సైబర్ నేరాల కాంపౌండ్లను వ్యవస్థీకృతం నిర్వహిస్తున్న చైనా సిండికేట్ మన వేళ్లతో మన కళ్ళనే పొడుస్తోంది. ఇక విదేశాల్లో ఉద్యోగాల పేరిట భారత్ నుంచి తీసుకెళ్లిన యువతను ఆ కాంపౌండ్లో బంధించి సైబర్ నేరాల్లో పావులుగా వాడుకుంటుంది. సిబిఐ, ఈడీ, ఐటీ అధికారులమంటూ వారితో ఫోన్లో మాట్లాడించి నేరాలు చేస్తుంది. చూసివా మొత్తం అంటే నిరుద్యోగులనే టార్గెట్ చేస్తూ మరోపక్క
వృద్ధుల్ని కూడా టార్గెట్ చేస్తారు. సైబర్ మోసాలు మామూలుగా లేవు. ఒక పక్క ఏంటంటే సోషల్ మీడియాలో అయితే మాత్రం మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంది, అవసరమైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, లేకపోతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, లేకపోతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు మీకని చెప్పేసి వాళ్ళ యొక్క వీక్నెస్ని అనమాట, వాళ్ళ బలహీనతల్ని ఆసరాగా తీసుకొని మొత్తానికి కూడా చైనా ఒక ముఠాకైతే మాత్రం అప్పచెప్తున్నారు. వాళ్ళు ఎక్కడైతే సైబర్ ముఠాలకైతే మాత్రం అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఉద్యోగాలు లక్షల్లో ఉంటాయి వేతనాలని చెప్పడం, ఇదిగో ప్రాసెస్ ఫీజుతో 1,00,000-2,00,000 కడితే మేమే అన్నీ చూసుకుంటామని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ కూడా అంటే నిరుద్యోగులు ఏంటంటే మనకు ఈజీగా జాబ్ వచ్చేస్తుంది అక్కడ ఏమిటంటే, లేదా ఇతర దేశం వెళ్తే మనం ఇక్కడ ఇబ్బంది ఏమి పడొద్దు, పొద్దాకులు ఉద్యోగం ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు ఏదైనా సరే కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ బాధలన్నీ ఎందుకని అప్పు సప్పు చేసి తల్లిదండ్రుల నుంచి ఎంతో కొంత 1,00,000-2,00,000 తీసుకొని ఆ యొక్క ముఠాకు కట్టడం, వాళ్ళు తీసుకుపోయి వేరే దేశాలు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలామందిని ఇతర దేశాల్లో బందీలుగా ఉన్నటువంటి సైబర్ మోసాలు మేము బారిన పడ్డాం, వాళ్ళు మమ్మల్ని చిత్రహింసలు గురి చేస్తున్నారని ఒక సెల్ఫీ వీడియోలు తీయటం, కేంద్ర ప్రభుత్వం స్పందించడం, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా కేంద్ర మంత్రికి లేఖలు రాయటం, మా పిల్లల్ని రక్షించండి, మా ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి చాలామంది మన తెలుగు ప్రజలే అట్లాంటి బారిన పడ్డారు. కాబట్టి ఒకసారి ఏంటంటే ఈ సైబర్ మోడల్ అంటే మనం డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు ఎందుకు వస్తాయండి? మనం డబ్బులు ఇస్తే ఉద్యోగాలు వస్తాయా చెప్పండి? 1,00,000-2,00,000 ఉంటే అది ఎందుకో దానికి ఉపయోగపడతాయి కదా. డబ్బులు కట్టి ఉద్యోగం సంపాదించుకునేది ఎవరు కూడా నిరుద్యోగులు అయితే మాత్రం ఆ పని చేయొద్దు. ఉద్యోగం ఇచ్చేవాడు మీకు డబ్బులు ఇస్తారులే కానీ మీరు డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇవన్నీ కూడా చాలాసార్లు మనం సినిమా హాల్లో అన్ని చోట్ల కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే మాత్రం యాడ్లు ఇస్తున్నా సరే వాళ్ళ స్పందన లేదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఏదైనా మీకు కనుక మెసేజ్ వచ్చినా వాటన్నిటిని కూడా పట్టించుకోవద్దు. మీకు ఒక క్యాంపస్ సెంటరో లేకపోతే ఒక ఆఫీస్ ఉంటుంది, ఏదైనా ఒక జాబ్ రావాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ విధంగా పోవాలి. కానీ ఇటు దొడ్డిదారిన కనుక వాళ్ళు ఇప్పించారంటే మాత్రం సైబర్ నేరాలు పడే అవకాశాలు ఉన్నాయి, సైబర్ కేటుగాళ్ళు మోసం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి అని 19300 నెంబర్ డైల్, అది టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా సరే మీకు ఇది నమ్మొచ్చా నమ్మకూడదని కూడా నిర్ధారణ చేసుకోండి. ఇట్లా వచ్చింది ఇది జాబ్ అని అంటున్నారండి, మరి ఏం చేయమంటారని చెప్పేసి ఒకసారి నిర్ధారణ చేసుకోండి. కానీ ఏవి కూడా ఇట్లాంటి ఫేక్ కాల్స్ వాళ్ళ బారిన అయితే పడవద్దని చెప్పేసి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే తల్లిదండ్రుల మోసం వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడో ఇతర దేశాల్లో ఒక కొడుకు పోయి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే, అక్కడ నరకయాతన పడుతుంటే ఇక్కడ కూడా చూస్తూ ఊరుకోలేరు. కాబట్టి ఇక్కడ ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు, మొత్తానికి ప్రభుత్వాన్ని మోసం చేసిన వాళ్ళు అవుతారు. మీరు అక్కడ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆ సైబర్ మోసగాళ్ళ చేతిలో అయితే మాత్రం మీరు కీలుబొమ్మలుగా మారే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పాస్పోర్ట్లు తీసుకుంటారు, మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తారు, అనుకున్న పని ఒకటి మిమ్మల్ని చేపించే పని ఒకటి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి మనకు ప్రభుత్వం హెచ్చరికలు చేస్తుంది, పోలీసు వారు ముఖ్యంగా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండి మీకు ఏదైనా సెల్ ఫోన్లకు ఎట్లాంటి మెసేజ్ కనుక వస్తే 19300కి కాల్ చేసి మీరు యొక్క నిర్ధారణ చేసుకోండి అనమాట. ఈ విధంగా కాల్స్ వస్తుంది, ఇది ఫేకా కాదా లేకపోతే ఏంటి ఈ విధంగా అని చేస్తే, అంటే మీ యొక్క బలహీనతలు ముందు అప్లై చేయండి అని అంటారు. అప్లై చేసి మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి మీ డీటెయిల్స్ మొత్తం పంపండి. మీరు సక్సెస్ఫుల్గా మీకు జాబ్ వచ్చింది, మేము ఆపర్చునిటీ ఇస్తున్నాం, మీరు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని ఉచ్చులోకి లాగుతారు. ఆ ఉచ్చులోకి పోయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఇంత ప్రాసెస్ ఫీజు ఇంత చెల్లించాలా, ఇంత మీ ఆధార్ కార్డులు పంపండి, మీ పాన్ కార్డులు పంపండి అని చెప్పేసి మీకు పాస్పోర్ట్ కూడా వాళ్ళే అరేంజ్ చేపిస్తారనమాట. చేపించి అక్కడ ఉన్నటువంటి వీసా కూడా ఇప్పించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత అక్కడికి పోయిన తర్వాత పాస్పోర్ట్లు అన్నీ లాక్కొని మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే నిరుద్యోగులు అయితే మాత్రం ఇట్లాంటి బారిన పడొద్దు. ముఖ్యంగా చాలామంది వృద్ధులకు కూడా ఫోన్ చేసి మిమ్మల్ని మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, మీరు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, మీరు బయటికి రావద్దు, మీరు అకౌంట్ సీజ్ చేస్తున్నాం, క్లియర్ అయిన తర్వాత మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్పేసి రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. దాదాపు ఈ మధ్యకాలంలో దాదాపు 1 కోటి కాదు 2 కోట్లు కాదు, కష్టపడి జాబులో సంపాదించి రూపాయి కూడబెట్టుకున్నటువంటి డబ్బులన్నీ కూడా 7 కోట్ల రూపాయలు ఒక వృద్ధుల నుంచి వాళ్ళు లాగినటువంటి అంశాన్ని కూడా ఈ మధ్యకాలంలో మనం వార్తల్లో చూసాం. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి. రైట్, ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే సాక్షి దినపత్రికలో ఒకసారి మనం చూద్దాం. ఇక లిక్కర్ సిండికేట్కు సంక్రాంతి కిక్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. జీవో రాకముందే మద్యం ధరల పెంపు, జోరుగా సాగుతున్న మద్యం సిండికేట్ దంతా, కూటమి ప్రజాప్రతినిధులకు ప్రత్యేక మామూళ్ళు, జీవో వచ్చాక కూడా దోపిడీ కొనసాగేలా సిండికేట్ స్కెచ్,
చెస్టులు ఉడిగి చూస్తున్న ఎక్సైజ్ శాఖ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక ఎందుకంటే మద్యం ఇక ఏర్లై పారుద్ది. ఇక ఈ సంక్రాంతి అయితే మనం చెప్పక్కర్లేదు. ఇక సంక్రాంతి పండగకి మద్యం ఎరికైతే జీవో రాకముందే మద్యం ధరల పెంపు అంటూ సాక్షులు అయితే మాత్రం ఒక కథనాన్ని ప్రచురించారు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక కూలీలకు డబ్బులు లేవు, పనులకు కోత, కూలిన ఉపాధి, దాదాపు 6 నెలలుగా కూలీలకు డబ్బులు ఇవ్వకుండా తొక్కిపెట్టిన బాబు సర్కార్ అంటూ ఒక కథనాన్ని కూడా మనం సాక్షిలో చూడవచ్చు. పండుగ నాడు నిరుపేదల పస్తులు, కూలీలకు చెల్లించాల్సిన ఉపాధి డబ్బులు 454 కోట్ల రూపాయలు. ఆగస్టు 10 తర్వాత నుంచి డబ్బులు అందక నిరుపేదల అగచాట్లు. మరోవైపు రాష్ట్రంలో బాగా తగ్గిపోయిన ఉపాధి కల్పన. 2023 ఏప్రిల్ డిసెంబర్ మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం 21.75 కోట్లు పని దినాలుగా డబ్బులు చెల్లించింది. ఇక 2025 ఏప్రిల్ డిసెంబర్ మధ్య బాబు సర్కార్ కల్పించింది 16.29 కోట్ల రూపాయలు పని దినాలు అంటూ చేసింది కదా. జగన్ హయాంలోనే మేము ఎక్కువగా ఉపాధి కల్పించాం, వాళ్ళకి డబ్బులు కూడా వేసాము అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు బాబు సర్కార్ వచ్చిన తర్వాత మాత్రం ఓన్లీ 16.29 కోట్ల రూపాయలే చేసింది. ఇప్పుడు కూలి డబ్బులు లేవు, వాళ్ళకి ఇవ్వకుండా బాబు సర్కార్ తొక్కిపట్టిందని చెప్పేసి సాక్షి దినపత్రికలో చూడవచ్చు. కండలేరు సందర్శన పైన ఆంక్షల సంఖ్యలంటూ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశం మనం చూడవచ్చు. వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు, అనుమతి ఇవ్వని పోలీసులు, అడుగడుగున వైఎస్ఆర్సీపీ నేతల అడ్డంకులు. కండలేరు ముఖద్వారం వద్దే నిలిపివేత, అక్కడే బైఠాయించి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆనం నేదురుమల్లి, కిలివేటి అరెస్ట్ చేసినటువంటి అంశాలను ఇక వర్షాలని లెక్క చేయక 4 గంటల పాటు నిరసన, చివరికి నేతల అరెస్ట్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక గుజరాత్లో సోమనాథ్ ఆలయంలో దాదాపు 2 రోజుల పాటు అయితే మాత్రం ప్రధాని గుజరాత్ పర్యటనలో అక్కడ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రసంగించారు. స్వాభిమాన్ పర్వలో డోలు వాయిస్తున్న ప్రధాని మోదీ, మన చుట్టూ సోమనాథ్ పునర్నిర్మాణ వ్యతిరేక శక్తులు ఉన్నాయంటూ పరోక్షంగా కొంతమందిని ఉద్దేశించి గతంలో జరిగినటువంటి సోమనాథ్ ఆలయం అవ్వచ్చు, హిందుత్వంపై జరిగినటువంటి దాడి విషయం కూడా ప్రధాని మోదీ అయితే మాత్రం కొన్ని అంశాలని ఆయన మాట్లాడారు. ఇప్పటికి కూడా ఆ శక్తులు ఉన్నాయని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి దినపత్రిక, న్యాయం మన వైపే, అనుమతులు వచ్చాకే నల్లమల్ల సాగర్ పనులు, నిమ్మల కడలి పాలయ్యే నీటిని వాడుకుంటే తప్పేంటి, 3000 టీఎంసీలో 200 టీఎంసీలే వాడుకునేలా అనుసంధాన ప్రాజెక్టుకు రూపకల్పన, వాటిని కరువు సీమకు తరలించాలన్నదే లక్ష్యం. సుప్రీంకోర్టుకి ఇదే విన్నవించండి. సీనియర్ న్యాయవాదులకు మంత్రి సూచన. తెలంగాణ పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ అంటూ ఒక బ్యానర్ ఐటెంను అయితే మనం చూస్తున్నాం. మొత్తానికైతే మాత్రం ఈ 2 తెలుగు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణల మధ్య అయితే నీటి విషయంలో అయితే మాత్రం ఈ యొక్క తెలంగాణ వేసినటువంటి పిటిషన్ అయితే మాత్రం ఈరోజు విచారించే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా చెప్పింది మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోండి అని చెప్పేసి సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి అంశాలు. మధ్యకాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమస్య పరిష్కారం కావాలా అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుందామని చెప్పేసి అదే ఏకైక మార్గం అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు కూడా చెబుతున్నారు. నీటి కేటాయింపులు దానికి సంబంధించి నిమ్మల రామానాయుడు, ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూద్దాం. దాని డీటెయిల్స్లోకి పోదాం ఒకసారి. పోలవరం నల్లమల్ల సాగర్ అనుసంధాన పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదికకు డిపిఆర్ను కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించాక అనుమతులు ఇచ్చాకే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించాలని సీనియర్ న్యాయవాదుల బృందానికి ఆయన సూచించారు. ఈ పథకంపై తెలంగాణ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు రానున్న నేపథ్యంలో ఆయన విజయవాడలో క్యాంప్ కార్యాలయం నుంచి న్యాయ కోవిదులు ముఖిల్ రోహిత్గి, జైదీప్ గుప్తా, బల్బీర్ సింగ్లతో వీడియో కాన్ఫరెన్స్లో చర్చించారు. న్యాయం మన పక్షానే ఉందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించాలని వారికైతే మాత్రం విజ్ఞప్తి చేశారు. ఆ అంశాన్ని మనం చూడవచ్చు. ముఖ్యంగా నీటి విషయాల్లో అయితే మాత్రం 3000 టీఎంసీలో 200 టీఎంసీలే వాడుకునేలా అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పనపై ముఖ్యంగా నల్లమల్ల సాగర్ పోలవరం నల్లమల్ల సాగర్కు అనుసంధానంగా పథకంపై అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సుప్రీంకోర్టు ఈరోజు ఆ కేసు గురించి ఈరోజు అయితే మాత్రం వాయిదా వేసింది. ఈరోజు దాన్ని విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో జలవనరుల శాఖ మంత్రి ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ తరపున అయితే మాత్రం బలంగా వాదనలు వినిపించాలని చెప్పేసి న్యాయ కోవిదులకు అయితే మాత్రం ఆయన సూచనలు చేయడం జరిగింది. దానిపై మరి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వీళ్ళ యొక్క వాదనలు ఏ విధంగా ఉన్నాయో
మనం చూద్దాం. ఇంకా విభజన శక్తులను తరిమేద్దాం, సోమనాథ్ వారసత్వాన్ని తక్కువ చేసే ప్రయత్నం, ధనం కోసమే దురాక్రమణ అని బోధించారు, అవి విద్వేష దాడులన్న సంగతి దాచిపెట్టారు, పునర్నిర్మాణంలో పటేల్ను అడ్డుకునే ప్రయత్నం, ఆలయ ప్రారంభోత్సవానికి నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వస్తానంటే అభ్యంతరాలు, సోమనాథ్ శౌర్య యాత్రలో మోదీ ధ్వజం అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. 2 రోజుల పర్యటనలో మోదీ అయితే మాత్రం సోమనాథ్ అనేది ఇక ఇరాన్పై దాడికి ట్రంప్ రెడీ, ఇరాన్ ప్రజలకు సాయం చేస్తామని ట్వీట్, దాడి చేసే అవకాశాలపై అధికారులతో చర్చ, ఇక దాడి చేస్తే ఇజ్రాయెల్ అమెరికాలే మా లక్ష్యం, ప్రజాందోళనల నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక భేటీలో ఇరాన్ స్పీకర్ ఖలీబాఫ్ హెచ్చరిక, రాజీకి రాకపోతే మీకు చుక్కలే, క్యూబాకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక, రక్తపు వాంతులు, ముక్కు నుంచి నెత్తురు, మదురో నిర్బంధం వేళ నిస్సహాయ స్థితిలోకి వెనిజులా సైనికులు, అమెరికా సోనిక్ ఆయుధ ప్రయోగించిందా అనేటటువంటి అంశాలను అయితే మనం చూడవచ్చు. ఇది అమెరికా ఏ విధంగా ఆధిపత్యాన్ని చెలాయిస్తుందో మనం చూడవచ్చు. ఇక నేడే నింగిలోకి PSLV C-62 కౌంట్డౌన్ ప్రారంభం, ఉదయం 10 గంటల 18 నిమిషాలకు ప్రయోగం, EOS N-1తో పాటు మరో 15 ఉపగ్రహాలు కక్షలోకి అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక మనకి కొత్త సంవత్సరం ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రయోగిస్తున్నటువంటి ప్రయోగం మనం సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఇక ఒక రహదారి 4 గిన్నిస్ రికార్డుల మోతెక్కించిన బెంగళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడార్, 24 గంటల్లో 28.89 కిలోమీటర్ల రహదారి, 10,655 టన్నుల కాంక్రీటుతో 2 రికార్డులు, 7 రోజుల్లో 150 కిలోమీటర్లు. ఇక రహదారి 57,500 టన్నుల కాంక్రీటుతో మరో 2 రికార్డులు. NHE 544G నిర్మాణంలో అద్భుతం, నేడు అధికారిక ప్రకటన, వర్చువల్గా పాల్గొన్న కేంద్ర మంత్రి గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మొత్తానికైతే మాత్రం రహదారుల కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం జాతీయ రహదారుల విస్తరణలో అయితే మాత్రం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. అంటే రోడ్లు అనుసంధానించడం వల్ల, రోడ్లు బాగుంటేనే వ్యాపారవేత్తలు కానీ లేకపోతే ప్రయాణం కూడా సుఖవంతం అవుతుందన్న ఉద్దేశంతో ఇప్పుడు కాదు, ప్రధాని వాజ్పేయి హయాం నుంచి కూడా చతుర్భుజి అది ఒక కార్యక్రమాన్ని అయితే మాత్రం నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి కూడా రోడ్లకైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసి 2 లైన్లని 4 లైన్లు, 4 లైన్లని 6 లైన్లు అట్లా విస్తరిస్తూ పోతున్న రోడ్లకైతే మాత్రం మౌలిక సదుపాయాలకైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా నిధులు కేటాయించడం, అన్ని రాష్ట్రాలకు కూడా అనుసంధానించే విధంగా రోడ్లు కనెక్టివిటీని అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం బడ్జెట్లో ఎక్కువగా ప్రతిపాదిస్తుంది. ఇంకా దీని గురించే 4 రికార్డులు అయితే మాత్రం గిన్నిస్ రికార్డులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక రోజులోని 24 గంటల్లోని 28 కిలోమీటర్ల రహదారి అనమాట. 28 అంటే 28.89 కిలోమీటర్లు ఒక గంటలోనే రహదారి నిర్మించారు. ఇంకా 10,655 టన్నుల కాంక్రీటు, అది ఒక 2 రికార్డులు. ఇంకా 7 రోజుల్లో 150 కిలోమీటర్లు, 7 రోజులు 150 కిలోమీటర్ల రహదారి, 57,500 టన్నుల కాంక్రీటు, ఇది మరో 2 రికార్డులు అనమాట. NHE 544G నిర్మాణంలో అద్భుతం అంటూ మొత్తానికైతే మాత్రం ఇక బెంగళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడార్లో ఈ యొక్క అద్భుతం అయితే మాత్రం చోటు చేసుకుంది. దీనికి ఈరోజు కేంద్ర మంత్రి గడ్కరీ అలాగే చంద్రబాబు నాయుడు కూడా వర్చువల్గా పాల్గొని దీని అయితే మాత్రం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక 20 రోజుల్లో ఉద్యోగులకు పదోన్నతులు, అత్యవసర మెమో జారీ చేసిన CS, 21కి HODల నుంచి ప్రతిపాదనలు, పదోన్నతుల జీవో విడుదలకు 31న గడువు, భూ వ్యధలు తీర్చేదెలా, 7 మంత్రులు అధికారులతో సీఎం భేటీ, రీసర్వే, పాస్ పుస్తకాల పంపిణీపై చర్చ, కేంద్ర నిధుల ఖర్చు, PPP ప్రాజెక్టులపైన వర్చువల్గా పాల్గొనున్న కలెక్టర్లు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. అది సీఎం ఆధ్వర్యంలో అయితే మాత్రం మంత్రులు అధికారులతో భేటీ అయ్యి అత్యవసరమైనటువంటి ఒక అంశాలపై అయితే మాత్రం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మరో అంశాన్ని చూడవచ్చు. ఏమిటి పరీక్ష, టెట్పై ఉపాధ్యాయుల్లో ఆవేదన, ఎక్కువ మంది 50 ఏళ్లు దాటిన వారే విధులు నిర్వర్తిస్తూ సన్నద్ధమయ్యేలా, గణితం, బయాలజీ, PS టీచర్లకు మరీ అవస్థ, వారి సబ్జెక్టులో 20 మార్కులకే ప్రశ్నలో, మిగిలిన 2 సబ్జెక్టుల నుంచి 40 మార్కులకు, అలాగైతే అర్హత ఎలా సాధించాలనే ప్రశ్న, ఉత్తీర్ణత మార్కుల్లో తేడాపై అభ్యంతరాలు, ఫలితం తేలేదన్నాడు. గ్రూప్ 1 మరియు గ్రూప్ 1-2 నోటిఫికేషన్లు ఇచ్చి 2 ఏళ్లు, న్యాయ వివాదాలతో ఆగిన ఎంపిక ప్రక్రియ, ఫలితాల వెల్లడి డిమాండ్తో నేడు APSCకి అభ్యర్థులు అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. దానిలో ఉన్నటువంటి ఒక లోతుగా విశ్లేషణ చేద్దాం. కొత్తగా BEd DEd చేసిన విద్యార్థుల సాహితిలో ఈ వయసులో మేము టెట్కు ప్రిపేర్ కాగలమా, దాదాపు 20 ఏళ్ళు ఉద్యోగ జీవితం తర్వాత ఇప్పుడు పరీక్షలు రాయమంటే ఎలా, 50 ఏళ్ళు దాటిన వారు కొత్తగా కోర్సులు చదివే విద్యార్థుల సన్నద్ధత ఒకేలా ఉంటుందా,
టెట్పై ఉపాధ్యాయ వర్గాల్లో విస్తృతంగా సాగుతున్న చర్చ ఇది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్పై గత కొద్ది రోజులుగా నెలకొన్న ఆందోళన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న టీచర్లు తాజాగా విడుదలైన పరీక్షా ఫలితాలతో ఆందోళన మరింత పెరిగింది. టెట్లో ఇన్ సర్వీసు టీచర్లు 47.82% మంది ఉత్తీర్ణత సాధించారు. ఇతర అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 39.27% మాత్రమే. దీంతో పోలిస్తే ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉన్నట్లేగా నిజానికి అయితే మాత్రం ఈ అంశానికి సంబంధించి ఉపాధ్యాయులు అయితే మాత్రం కొంచెం ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తుంది. దీనికి ప్రభుత్వం ఏ విధంగా మరి వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఇంకా మరో అంశం, ఆసక్తికరమైనటువంటి అంశం ఇది. సంక్రాంతి పండగకు సంబంధించినటువంటి మత్తు కోళ్ళు సొమ్ములు కొల్లగొట్టేందుకు ఎత్తులు. మత్తు మందులో కోళ్లను చిత్తు చేస్తారు. జోడి పందాల్లో లఘవంగా డబ్బు లాగేస్తారు. జాగ్రత్తగా ఉండకపోతే డబ్బు జేబులు అయితే మాత్రం గొల్లే. కోడి పందాల్లో కనిపెట్టలేని మోసాలంటూ ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మొత్తానికి అంటే సంక్రాంతి పండుగ నేపథ్యంలో మరి హైకోర్టు కూడా కొన్ని ఆంక్షలు విధించింది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూద్దాం. ఇక కోడి పందాలు అయితే మాత్రం జోరుగా సాగే కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశాలు అని చెప్పేసి మనం ఎన్నోసార్ల నుంచి వింటున్నాం. కాబట్టి జోదం అంటేనే మోసం. మహాభారత కాలం నుంచి అదే జరుగుతోంది. కోడి పందాలైనా, పేకాటైనా, గుండాట లాంటి గ్యాంబ్లింగ్ గేమ్లైనా చివరకు మిగిలేది జేబులకు చిల్లే. మన రాష్ట్రంలో సంక్రాంతి వచ్చిందంటే జోదగాళ్లకు హుషారొస్తుంది. బరిలో కోడి కాలు దొవ్వుతుంటే ఆస్తుల పణంగా పెట్టడానికి కూడా పందెంరాయలు సిద్ధమవుతారు. పౌరుషంగా పందాల మీద పందాలు కాస్తారు. మోసగాళ్ళు కావాల్సింది ఇదే. వెంటనే బరిలోకి దిగిపోతారు. తిమ్మిని బమ్మిని చేస్తారు. గెలిచే కోడి ఓడిపోతుంది అనుకున్న కోడి గెలుస్తుందేటట్టు చేస్తారు. కోట్లు చేతులు మారిపోయి జీవితాలు తారుమారైపోతాయి. ఇది మనకు సంక్రాంతికి అయితే మాత్రం ఇది చూసాం కదా. దీనిపై మరి ఏ విధంగా స్పందిస్తాడో. సో హైకోర్టు కూడా దీని మీద ఆంక్షలు ఇచ్చింది. 144 సెక్షన్ అమలు చేయండి అని చెప్పింది. కోడి పందాలు బరిలోకి కోడి కత్తి గట్టి కనుక ఇచ్చేస్తే బాగోదని చెప్పింది. మొత్తానికైతే మాత్రం 1960 ఆర్టికల్ ప్రకారం అంటే జంతు హింస నిరోధక చట్టాన్ని అయితే మాత్రం అమలు చేయాలని చెప్పించింది. ఇక 1974 ఒక యాక్ట్ కూడా అమలు చేయాలని చెప్పేసి, జోద నిరోధక యాక్ట్ అయితే మాత్రం అమలు చేయాలని చెప్పేసి 2 యాక్టులు అమలు చేసి తీరాలి అని చెప్పేసి హైకోర్టే ఏపీ ప్రభుత్వానికి ముఖ్యంగా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశించింది. అవసరమైతే 144 సెక్షన్ అమలు చేయండి. కొంతమంది పిటిషన్ వేశారు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. పిటిషన్ వేయటం, దానిపై స్టే ఇవ్వటం, లేకపోతే కోర్టు ఏమో ఆదేశించాలి జరుగుతుంది. ముందుగానే పోలీసులు హెచ్చరిస్తున్నారు, బరులు ఏమి కట్టొద్దు అది ఇది అని చెప్పేసి. కానీ ఆ 2-3 రోజులు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రతినిధుల యొక్క విజ్ఞప్తి మేరకు అవ్వచ్చు, హైలీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవ్వచ్చు, ఆ 2-3 రోజులు అయితే మాత్రం అక్కడ ఫ్రీ వదిలే అవకాశం ఉన్న నేపథ్యంలో హైకోర్టు మరి స్పందించింది. హైకోర్టు మరి దానికి ఏం సమాధానం చెప్తారో చూడాలా. ముఖ్యంగా అక్కడైతే మాత్రం గ్యాంబ్లింగ్ జరిగింది. గెలిచే కోడి, లేకపోతే గెలుస్తుంది అనుకున్న కోడి ఓడిపోద్ది అనుకున్న కోడి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కోడి పుంజు దాని మీద కోట్లు కాస్తారు పెద్దలు చాలామంది కూడా అనమాట. అక్కడ తలపడిన మేధావులందరూ కూడా అక్కడ పాల్గొనే అవకాశాలు, ముఖ్యంగా రాజకీయంగా అయితే మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళందరూ కూడా ఇతర విదేశాల నుంచి కూడా వస్తారు. ఎంతో కొంత ఆ పందెం కాయాలి, అది ఒక సాంప్రదాయంగా వాళ్ళు ఎంచుకుంటారనమాట. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ముఖ్యంగా అక్కడికి చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వెళ్ళేసి ఆ బరుల్లో ఎక్కడ కానరాని చోట్ల మామిడి తోటలో అక్కడ బరులు ఏర్పాటు చేస్తారు. అక్కడ కొన్ని బరులు కూడా ఉంటాయి. అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 బరులు కూడా ఉంటాయి. అక్కడ అంతా కూడా విఐపీలే ఉంటారు. అక్కడ ఎవరిని కూడా రానిరు. సెక్యూరిటీ ఉంటుంది. చాలా అసలు ఏంటంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లుగా అక్కడ ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది అనమాట. ప్రైవేట్ సెక్యూరిటీ అనమాట. అక్కడ ఉండటం, వాళ్ళు కోడి పందాలు ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి మీడియాకు కూడా అనుమతించరు. అట్లా ఏర్పాటు చేసి అక్కడ అన్నీ కూడా చికెన్, మటన్ అన్నీ కూడా వండి ఉంటాయి. ఇక మందు గిందు అన్నీ అది సపరేటు. ఇంకా మొత్తం గుండాట, పేకాట అది కూడా సపరేటు. ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక మనం చూడొచ్చు ఇంకొక అంశం, కార్ల, చీమల బార్లు. జాతీయ రహదారులపై కొనసాగుతున్న రద్దీ. హైదరాబాద్ బెజవాడ హైవేలో వేలాదిగా వాహనాలు. అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటలలోపు పంతంగి టోల్ ప్లాజా దాటిన 60,000కు పైగా వాహనాలంటూ ఒక అర్ధరాత్రి అంటే దాదాపు అంటే నిన్న రాత్రి ఒక 10 గంటల లోపే 60,000 వాహనాలు దాటాయి. గంటకు దాదాపు 2,000 వాహనాలు అయితే మాత్రం అక్కడ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక చివరిగా వెలుగు దినపత్రికలో అంశాలను ఒకసారి చూద్దాం. ఇది డమర్కు మోగిస్తూ 108 గుర్రాలతో మోదీ శౌర్య యాత్ర చేపట్టినటువంటి అంశాలను చూద్దాం. మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం దాని గురించి. ఇక మరో అంశం,
మేడారంలో మేడారదారిలో అందాల కనువిందు. మేడారం వచ్చే భక్తులకు తాడ్వాయి అడవులు ఆహ్లాదకరం, ఆనందం కలిగిస్తున్నాయి. ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇక కాటారం రూట్లో సఫారీ వ్యూ పాయింట్, జలగంచెల వద్ద పోర్ట్ వ్యూ పాయింట్, బ్లాక్బెర్రీ ఆకట్టుకుంటున్నాయంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. అక్కడైతే మాత్రం కొంచెం పర్యాటక ప్రాంతంగా ఏటూరు పరిసర ప్రాంతాలు అయితే పర్యాటకంగా చేశారు. మంత్రి సీతకు కూడా కొన్ని అంశాలను వెల్లడించారు. పర్యాటక ప్రాంతంగా ఉంది, మీరు అన్నీ కూడా వీక్షించవచ్చు అని చెప్పేసి. మేడారం జాతర త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడ కొన్ని వ్యూ పాయింట్లు అయితే మాత్రం వెల్లడించారు. ఇక తప్పు మాదే ఎక్స్లో వెల్లడించినటువంటి మస్క్ ఒక అంశాన్ని అయితే మనం ఏఐ ప్లాట్ఫామ్ గ్రోక్ను వాడి అసభ్య అశ్లీల చట్టవిరుద్ధ కంటెంట్ను సృష్టిస్తున్న 600 అకౌంట్లను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ డిలీట్ చేసింది. అదేవిధంగా 3500 పోస్టులను బ్లాక్ చేసింది. గ్రోక్ వేదికపై అసభ్యతకు తావివ్వబోమని తమ వైపు నుంచే పొరపాటు జరిగిందని అంగీకరించింది అని అంటూ ఎలన్ మాస్క్ చెప్పినటువంటి అంశాలను కూడా మనం చూడవచ్చు. ఇక మరో అంశం చూడవచ్చు. నిషేధిత భూముల జాబితా అంటూ ఒక అంశాన్ని చూడవచ్చు. నిషేధిత భూముల జాబితా ఇక ప్రొవిజనల్ లిస్టులో ఇక మనకు చూడవచ్చు. ఇక ఆగమాగం అంటూ ఒక నిషేధిత భూముల జాబితా ఆగమాగం అంటూ హైకోర్టు మందలించిన మారని అధికారుల తీరు అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం కొన్ని అంశాలపై అయితే మాత్రం ఒక కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసిన అప్డేట్ చేసిన ప్రొహిబిటెడ్ లిస్టులోనూ తప్పులే అంటూ ఒక అంశాన్ని చూడవచ్చు. సాధారణ జాబితాలో ప్రభుత్వ అటాచ్డ్ భూములు, దర్జా అయిపోతున్న వాటిని రిజిస్ట్రేషన్లు, నిషేధిత జాబితాలోకి పట్టా భూములు, ఇక ఆఫీసుల చుట్టూ తిరుగుతూ రైతుల తిప్పలు. రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో అయితే మాత్రం 1 కోటి ఎకరాలు ఉన్నట్లు మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఒక పక్క హైకోర్టు మన మందలించినా సరే అధికారులు అయితే మాత్రం తీరులో మార్పు రావట్లేదంటూ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యను చూడవచ్చు. రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా ప్రొహిబిటెడ్ లిస్టు అస్తవ్యస్తంగా తయారైంది. హైకోర్టు పదే ముట్టకాయలు వేస్తున్న రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు మాత్రం వాళ్ళ తీరైతే మారటం లేదు. ఓవైపు నిషేధిత జాబితాలో ఉండాల్సిన ప్రభుత్వ దేవాదాయ, వక్, అటవీ, ఎఫ్టీఏ భూములు సహా ఈడీ, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు జప్తు చేసిన భూములు దర్జాగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మరోవైపు తరతరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న పట్టా భూములు మాత్రం నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా అధికారులు రూపొందించిన నిషేధిత భూముల జాబితానే ఈ సమస్యలకు కారణమని స్పష్టం అవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల ప్రభుత్వ భూములు దాదాపుగా 1 కోటి ఎకరాల నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే పొరపాటున పట్టా భూములు, రిజిస్ట్రేషన్ కాకూడని భూములను ఇందులో చేర్చడంతో అంతా గందరగోళంగా మారింది. అప్డేట్ చేసినా తప్పులే. ఇప్పటికే ఉన్న నిషేధిత జాబితాలోని భూములపై స్పష్టత లేకపోవడంతో ఆ జాబితాను అప్డేట్ చేయాలని ప్రభుత్వాన్ని ఇటీవలే హైకోర్టు ఆదేశించింది. దీంతో దాదాపు 2 నెలల పాటు రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్లు ప్రత్యేకంగా నిషేధిత భూముల జాబితాను రెడీ చేశారు. అయినా సరే తప్పుల తడకంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. మొత్తానికి సిబిఐ అవ్వచ్చు, లేకపోతే ఈడీ అవ్వచ్చు, ఇట్లాంటి ల్యాండ్ని కనుక అటాచ్ చేసినప్పుడు వాటి మీద అంటే రిజిస్ట్రేషన్ కావు ల్యాండ్లు, అవి అంతా కూడా సమస్య పరిష్కారం ఉందా వాటన్నిటిలో కూడా తేలిన తర్వాత ఆ సమస్యని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి, దాని మీద క్లియరెన్స్ వచ్చిన తర్వాత. కానీ ఈడీ అధికారులు అవ్వచ్చు, లేకపోతే సిబిఐ అధికారులు అవ్వచ్చు, వాటిని సీజ్ చేసిన తర్వాత ఆ ల్యాండ్లు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. మరి ఒక పక్క ఏమో ఎన్నో సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల తరాల నుంచి జరుపుకుంటున్నటువంటి ఆ భూమి పంట సాగు చేసుకున్నటువంటి వారికి ఏమాత్రం అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. అది ఎప్పుడూ అటవీ శాఖ అధికారులు ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని మొక్కలు నాటడం రకరకాలు చేస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క ఆ భూములకు కూడా రైతులు మాకు రిజిస్ట్రేషన్ చేయండి మొర్రో, మేము ఎంతో కొంత ప్రాసెస్ ఫీ చెల్లించుకుంటాం, మాకు పే చేయండి అంటే వాటిని మాత్రం ఉండవు. కానీ ప్రజాప్రతినిధులు అయితే మాత్రం వాళ్ళకి ఆ పోడు భూములు వాళ్ళకే అప్పచెబుతాం, ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి భూములు వాళ్ళయే అని చెప్పేసి గత ఎన్నికల ముందు చెబుతున్నటువంటి అంశం. కానీ ఎన్నికలు అయిపోయి అంతా గెలిచిన తర్వాత మాత్రం దాని మీద చేయటం, ఒక పక్క భూభారత అవ్వచ్చు, ధరణి అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా మార్పులు చేర్పులు తీసుకొచ్చామని చెప్పేసి చెబుతున్నటువంటి ప్రభుత్వం మాత్రం అందుట్లో సమస్యలు అందుట్లోనే ఉన్నాయి. ముఖ్యంగా రైతులైతే మాత్రం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మరి వాళ్ళ మొర ఎవరు ఆలకిస్తారు? కాబట్టి అధికారులు ఆలోచించాలంటే ఆ భూములు అయితే మాత్రం రిజిస్ట్రేషన్లు అవ్వట్లేదు. కానీ ఈ సమస్యలో ఉన్నటువంటి భూములు అయితే మాత్రం 1 కోటి ఎకరాలకు పైన ఉన్నాయని చెప్పేసి
హైకోర్టే ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం చూడాలా. ఒక పక్క అయితే మాత్రం ఇది ప్రభుత్వానికి కొంచెం అంటే గత ప్రభుత్వం చేసినటువంటి సమస్య ఉత్పన్నం కాకూడదు, రెవెన్యూ రికార్డులో కూడా చాలా తప్పులు ఉన్నాయి, వాటన్నిటిని సరిచేసి భూ విషయంలో అయితే మాత్రం మేము ఒకటి తీసుకొస్తాం భూభారతి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ధరణిలో ఎన్నో తప్పులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా తీసివేసి మేము సరిదిద్ది తీసుకొస్తామని చెప్పేసి చేసినటువంటి ఇప్పుడు కూడా సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొన్ని వివాదాస్పద భూములు అయితే మాత్రం రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి. మరి పెద్ద పెద్దలు బడాబాబులు వాళ్ళు ఆమ్యామ్యాలు చేయడంతో అది పని అవుతుంది. కానీ పేద రైతులకు మాత్రం రిజిస్ట్రేషన్లు అవ్వట్లేదని చెప్పేసి అసైన్ ల్యాండ్లు రకరకాలు ఉన్నాయి, వాటన్నిటిలో కూడా అవి పరిష్కారం అయితే అవ్వట్లేదని చెప్పేసి చాలా ఫిర్యాదులు రావడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా సరే సమస్యకు పరిష్కారం రావట్లేదని చెప్పేసి మనం ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. అది రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. ఇంకా ఖమ్మంలో కుబేర స్కామ్ అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఖమ్మంలో కుబేర స్కామ్ అంటూ సినిమా తరహాలో అమాయకులకు బ్యాంక్ అకౌంట్ల ద్వారా 100 కోట్లు ట్రాన్సాక్షన్, అంతర్జాతీయ ముఠాలతో కలిసి హైదరాబాద్, కంబోడియాలో కాల్ సెంటర్లు, గేమింగ్, బెట్టింగ్, ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసాలు, నిరుద్యోగులకు ఉద్యోగుల ఆశ చూపి వాళ్లతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్, సైబర్ ఫ్రాడ్స్ ద్వారా సంపాదించిన సొమ్ము వాటిలోకి ట్రాన్స్ఫర్, మొత్తం 24 మందిపై కేసు, 18 మంది అరెస్టు, పరారీలో ప్రధాన నిందితులు సహా మరికొందరు, 547 కోట్లు సైబర్ క్రైమ్ ఛేదించినటువంటి పోలీసులు. ఎట్లా ఉంటుందంటే సైబర్ క్రైమ్ పోలీసులు ఒక్కసారి కనుక మనది కాదు అని కనుక ఒకలా సడన్గా మన అకౌంట్కి లేకపోతే మన కార్డు, ఇంతకుముందు ఐబొమ్మ రవి కూడా వేరే వాళ్ళది తీసుకొని వాళ్ళ పేరు పాన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు చేసి అకౌంట్ ఓపెన్ చేసి చివరికి అంటే సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితుడిదే తీసుకొని చేశారు. ఆ స్నేహితుడికే తెలియదంట నా పేరు అకౌంట్ ఒకటి ఓపెన్ చేశారని చెప్పేసి తెలియదు. చివరికి పోలీసుల ఎంక్వైరీలో తేలింది. సరే అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లాంటిది మనకి అకౌంట్లోకి అన్ఎక్స్పెక్టెడ్ కనుక డబ్బులు వస్తే మాత్రం మనం బ్యాంక్ అధికారులకు చేయాలి. అది కూడా దాచిపెట్టడం కూడా ఒక సైబర్ క్రైమ్ కిందకే వస్తుంది. ఇన్ని వందల అంటే కొంత అమౌంట్ ఒక్కసారి సడన్గా మీ అకౌంట్లోకి డబ్బులు ఎట్లా వచ్చిందని చెప్పేసి నువ్వు మాత్రం తెలియనట్లు ఉండకూడదు. అది మాత్రం బ్యాంక్ అధికారులకు తప్పనిసరిగా అయితే మాత్రం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెత్తురు నేలపాలు 3 ఏళ్లలో 6,000 యూనిట్ల రక్తం మట్టిపాలు, 56,000 యూనిట్లు ఆర్డర్ చేస్తే అందింది 44,000 యూనిట్లే, ఎక్కువగా వేస్ట్ అవుతున్నది ప్లేట్లెట్స్, ప్లాస్మానే, సగానికి పైగా ఎక్స్పైరీ డేట్ దాటమే కారణం, అవసరం లేకున్న ఆర్డర్లు, డాక్టర్ల ముందస్తు జాగ్రత్తలతో తిప్పలు, రాష్ట్రంలోని 50 బ్లడ్ బ్యాంకులు ఇండోర్ మెడికల్ కాలేజీ స్టడీ చేసినటువంటి అంశం. ఎక్స్పైర్ డేట్ అయిపోతున్నటువంటి అంటే బ్లడ్ బ్యాంకులు ఇస్తున్నారు చాలామంది, స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు లేకపోతే యువకులు అవ్వచ్చు, అవేర్నెస్ పెరిగింది బ్లడ్ ఇవ్వాలి అని చెప్పేసి రక్తదానం చేయండి, దాంతో చాలామంది చేస్తున్నారు. కొన్ని సంస్థల్లో అయితే మాత్రం కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో అయితే మాత్రం ఎక్స్పైర్ డేట్ అయిపోయి ఆ బ్లడ్ పనిచేయలేని పరిస్థితి ఉంది, ఆ బ్లడ్ ఇక ఉపయోగం ఉండదన్నమాట. అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని మరి ఏ విధంగా దాన్ని చేస్తారో దాని చర్యలు తీసుకుంటారు. ఇక సెక్రటేరియట్లోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్, సినిమా టికెట్ల రేటు పెంపుతో సంబంధం లేదన్న సినిమాటోగ్రఫీ మంత్రి అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యానం. మంత్రి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి నాకు సంబంధం లేదని వ్యాఖ్యానించడంపై హరీష్ రావు స్పందించారు. దాన్ని ఏ విధంగా ఉంది, శాఖ ఒకరిది పెత్తనం మరొకరిది, జీవో ఇచ్చేది ఇంకొకరు, మంత్రికి తెలియకుండా నిర్ణయమా, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు, మొన్నటి ఎన్నికల్లో ఓడిన వ్యక్తికి వెనుకున్నది ఎవరు, కోమటిరెడ్డిని చూస్తే జాలేస్తున్నది, ఒక్క సినిమాకు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో బయట పెడతామని వెల్లడి అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు. రాష్ట్రంలో ఇప్పుడు థియేటర్లో కన్నా సెక్రటేరియట్లోనే పెద్ద సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమా నడుస్తున్నదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి కంట్రోల్లో ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన విమర్శల అస్త్రానికి సంబంధించారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు సంబంధం లేదు, టికెట్ల ధర పెంపువే అని చెప్పేసి ఆయన చెప్పడంతో ఇక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తుంది సెక్రటేరియట్లో అని చెప్పేసి హరీష్ రావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మనం చూడవచ్చు. ఇక మాపై అటాక్ చేస్తే అమెరికా బేస్లనే లేపేస్తాం, ఇజ్రాయెల్ పైన దాడులకు దిగుతాం, ఇరాన్ వార్నింగ్ ఇచ్చినటువంటి అంశాన్ని చూడవచ్చు. ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఇరాన్ హెచ్చరించినటువంటి అంశాలని. ఇక మరో అంశం చివరిగా
అవ్వాతాతలకు ప్రణామ్ సెంటర్లు వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కేర్ రాష్ట్ర వ్యాప్తంగా 37 మల్టీ సర్వీస్ డే కేర్ కేంద్రాలు ఒంటరితనం పోగొట్టి ఉల్లాసాన్ని పంచేలా ప్లాన్ నేడు ప్రజాభవన్ వేదికగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ అవ్వాతాతలకి దాదాపు 37 సర్వీస్ డే కేర్లు అంటే తల్లిదండ్రులు పట్టించుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దిక్కులేని వాళ్ళకైతే మాత్రం అదేవిధంగా సహాయం చేయాలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశంతో. చివరిగా మేడారానికి పోటెత్తిన భక్తులు ఆదివారం ఒక్కరోజు 5 లక్షల మందికి పైగా రాక వాహనాలతో కిక్కిరిసిపోయినటువంటి వన దేవతల దారులు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మేడారం జాతర త్వరలో జరగనున్నటువంటి మేడారం జాతరకి అయితే నిన్న వీకెండ్ హాలిడేస్ రావడంతో శని ఆదివారాలు రావడంతో 5 లక్షల మంది అయితే మాత్రం పోటెత్తారు. రానున్న రోజుల్లో మరి మేడారం మహాజాతర దాదాపు జరగనున్నటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాలకు వచ్చేటటువంటి మహాజాతరకు అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడైతే మాత్రం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది. రోడ్ల విస్తరణ అవ్వచ్చు, గద్దెల చుట్టూ కూడా రాతి కట్టడాలని నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ కూడా ఇంకా ఈ మధ్యకాలంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అలాగే బీఆర్ఎస్ నేతలు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ దర్శించుకోవడం జరిగింది. పనుల పురోగతిపై అయితే మాత్రం వాళ్ళు కొంచెం త్వరగా జరగాలని చెప్పారు. అక్కడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క, మరి కొండా సురేఖలు అందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 300 వైద్య శిబిరాలను అక్కడ ఏర్పాటు చేసి ప్రభుత్వం అయితే మాత్రం కొంచెం ముమ్మర ఏర్పాట్లు అయితే చేస్తుందో త్వరగా జరగాలని చెప్పేసి నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనా ఇవి వివిధ దినపత్రికల్లో మొత్తానికైతే మాత్రం ఏపీలో సంక్రాంతి, అలాగే ప్రధాని సోమనాథ్ ఆలయాన్ని, అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై దాడి, ఈ అంశాలనే ప్రధాన అంశాలుగా. తెలంగాణ విషయానికి వస్తే మాత్రం భూ విషయాల్లో అయితే మాత్రం సమస్యలు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పినటువంటి వినరా అంటూ హైకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా సిబిఐ ఈడీ ఆధీనంలో ఉన్నటువంటి జప్తులు చేసినటువంటి సీజ్ చేసినటువంటి భూములు కూడా రిజిస్ట్రేషన్ అని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మేడారం జాతరకు సంబంధించి అలాగే సినిమా టికెట్ల పెంపుదరలపై అయితే మాత్రం బీఆర్ఎస్ విమర్శలు అయితే మాత్రం కురిపించింది. మొత్తానికి ఇంకొక విషయం ఏంటంటే ఏపీలో సముద్ర తీరానికి దాదాపు 5 కిలోమీటర్ల మేర అయితే మాత్రం దాదాపు ఒక భారీ కట్టడాన్ని అయితే మాత్రం వాల్ నిర్మించడానికి అయితే మాత్రం అక్కడ ప్రతిపాదన జరుగుతుంది. మరోపక్క రోడ్ల విస్తరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం జాతీయ రహదారిలో దాదాపు 28 కిలోమీటర్లు నిర్మించడం, అలాగే దాదాపు 7 రోజుల్లో దాదాపు 150 కిలోమీటర్లు నిర్మించడం, ఇవన్నీ కూడా గిన్నిస్ రికార్డులు. ఇవన్నీ కూడా వివిధ దినపత్రికలు ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. ఇది ఈ వార్తా విశ్లేషణ. రేపటి వార్తా విశ్లేషణ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.